సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇదిగో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడి వగదువు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అనంటే, పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇక నా వల్ల కాదు, ఇక దీనిలో నేను విజయం సాధించలేను, ఏది కూడా నాకు అనుకూలంగా రావట్లేదు అన్నటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అలా డిప్రెషన్లోనికి వెళ్ళగా మనస్సు మన ఆధీనంలో ఉండకపోగా చెడు ఆలోచనలు మన మీదకి విపరీతంగా వస్తాయి. ఎంతగా వస్తాయి అని అంటే, అసలు మనము దానిని జయించగలము అన్న ఆలోచనలను కూడా రానివ్వకుండా ప్రతికూల పరిస్థితులనే పదే 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 గుర్తు చేసి మనం ఇంకా ఇంకా కుంగిపోయేలాగా చేస్తాయి. అలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అని అంటే, శ్రమ దినమున కృంగిపోకూడదు అని దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతోంది. ప్రియమైన వారలారా, ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది అని అంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. అంటే ఏదైనా సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, ఏదైనా మనం అనుకోనిది మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవ్వకూడదట, కృంగిపోకూడదట. మరి ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి, నిలబడాలి, వచ్చిన ఆ సమస్యను ఎదుర్కొనగలగాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కానీ మనం ఎలాంటి పరిస్థితులలోనైనా మనం కృంగిపోకుండా ఉండగలమా? అనారోగ్యము మీదకి వచ్చినా, లేదు ఆర్థిక ఇబ్బందులతో మనం సతమతం అయిపోతూ ఉన్నా, కుటుంబంలో శాంతి సమాధానము లేక మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన ఆలోచనలు మన స్వాధీనంలోనికి రావు. ఎందుకంటే దుష్టుడు కూడా మనల్ని ఎప్పుడు నాశనం చేయాలన్న ఆలోచనలో ఉంటాడు, మన మనస్సుని కృంగదీసేస్తూ ఉంటాడు. కానీ దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఎలా ఉంటవి? దేవునిపై ఆధారపడితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చగలడు అని ఇదిగో లేఖనాలను చూస్తే మనకు అర్థమవుతుంటది. ప్రియమైన వారలారా, ఒక సందర్భాన్ని ఈ సమయంలో మనం చూడగలిగితే, రెండవ దినవృత్తాంతముల గ్రంథము, దయచేసి బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు చూడగలిగితే, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం, యెహోషాపాతు యోధా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. యోధా రాజ్యాన్ని ఏలినటువంటి ఒక రాజు జీవితాన్ని మన కళ్ళ ముందు దేవుడు పెడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఎవరా రాజు అనంటే, రాజైన యెహోషాపాతు. అతడు ఆ యోధా రాజ్యమును ఏలనారంభించినప్పుడు ఎంత వయస్సు కలిగిన వాడు అనంటే, 35 సంవత్సరములు కలిగిన వాడు. 25 సంవత్సరాలు ఆ యొక్క యోధా రాజ్యమును యెరూషలేములో ఏలాడు. ప్రియమైన వారలారా, ఈయన జీవితాన్ని మనం ఆలోచించగలిగితే, అందరి జీవితాలలో లాగానే రాజు కాబట్టి శత్రువుల యొక్క దాడి ఈయన మీద, ఈయన రాజ్యము మీద ఉంటది. ప్రియమైన వారలారా, ఎంతగా ఉంటది అనంటే, ఈ రాజ్యము అనంటే పక్క రాజ్యాలకి పడదు, పక్క రాజ్యం అంటే ఈ రాజ్యానికి పడదు. అలాంటి పరిస్థితుల్లోనే యెహోషాపాతు పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలంలో ఒకానొక సమయంలో అనుకోని విధముగా ప్రియమైన వారలారా, కొందరు రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. ఎంతగా దండెత్తి వచ్చారు అనంటే, యోధా రాజ్యమును నాశనం చేసి వాళ్ళు స్వతంత్రించుకోవాలి అనేంతగా యెహోషాపాతుకే భయాన్ని పుట్టించారు. ప్రియమైన వారలారా, ఎంతగా భయాన్ని పుట్టించారు అనంటే, ఇక ఈ శ్రమలో నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అనంటే, నేను మనుషులను ఆశ్రయిస్తే నేను బయటపడను, నాకున్న సైన్యాన్ని బట్టి, నాకున్న రథాలను బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి నేను గనక నిర్ణయాలు తీసుకుని ఇదిగో వారి మీద ఆధారపడితే నేను విజయాన్ని సాధించలేను అని రాజైన యెహోషాపాతు ఆలోచించాడు. ప్రియమైన వారలారా, శ్రమ సంభవించింది. ఇదిగో పలానా వాళ్ళు నీ మీదకి యుద్ధానికి వస్తున్నారు అన్న సంగతి యెహోషాపాతుకు తెలియగానే వెంటనే ప్రియమైన వారలారా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, ఎలా దేవుని మీద ఆధారపడ్డాడో లేఖనాల్లోనికి వెళ్ళి మనం చూస్తే, నిజంగా ఒక రాజై ఉండి తనని తాను అంత తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకొని అడిగాడు. ప్రియమైన వారలారా, ఎంత బాగా తాను దేవుని యొక్క పాదాలు పట్టుకొని గోజాడాడు లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, అదే రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను,
మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఇదిగో వర్తమానము తెలిసింది ప్రియమైన వారలారా. తెలియగానే ఏ రాజైనా కూడా యుద్ధానికి సై అనాలి, యుద్ధానికి కాళ్ళు దువ్వాలి ప్రియమైన వారలారా. ప్రత్యర్థులను శత్రువులను లేకుండా చేయాలి అనే ఆలోచనలోనికి రావాలి. కానీ వాళ్ళు ఇలా కలిసి వస్తున్నారన్న సంగతి తెలియగానే యెహోషాపాతు ఏం చేశాడో, దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో లేఖనాల్లోనికి వెళ్ళి చూస్తే 3వ వచనము, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, ఒక రాజ్యానికి రాజై ఉండి ఆ రాజు ఇదిగో శత్రువులు మీదికి వస్తున్నారన్న సంగతి తెలిసినప్పుడు, ఇదిగో శ్రమ ఎదురవుతుంది అన్న భావన కలిగినప్పుడు ఎవరి యొద్ద మోకాళ్ళు ఉన్నాడట? దేవుని దగ్గర. ఆయన మాత్రమే కాకుండా ఆ యూదా రాజ్యం అంతటినీ కూడా ఇదిగో ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, అంటే ఇప్పుడు వస్తున్న సమస్య ప్రత్యర్థులు శత్రువులు మూకుమ్మడిగా దాడి చేస్తారు అన్న సంగతి యెహోషాపాతుకి అర్థమయ్యి భయపడిపోయి ఇక యుద్ధం నేను చేయలేను అని ఇదిగో దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ప్రియమైన వారలారా, మనలో ఎంతమంది శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు కన్నీళ్లు ఇదిగో సమస్యల సుడిగుండంలో మనం ఉంటున్నప్పుడు యెహోషాపాతులాగా మనం కూడా దేవుని పాదాలు పట్టుకొనగలిగిన ఆ స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? అంతటి ఆత్మీయ స్థితి, అంతటి దైవిక పరమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా? రాజై ఉండి ప్రియమైన వారలారా ఉపవాస దినమును ఇదిగో చాటించాలి అని ప్రియమైన వారలారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆచరించాలి అని చాటింపు వేశాడట. అంతేకాదు యోధావారు యెహోవా వారి సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఒక రాజు కాదు, ఇప్పుడు రాజ్యం అంతా కూడా ఎవరి పాదాల దగ్గర నిలబడిందయ్యా అంటే దేవుడైన యెహోవా పాదాల దగ్గర నిలబడి ఏమని మనం చేస్తున్నారో తెలుసా? ఇదిగో దేవా, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన వాడవు, నీవే గొప్ప దేవుడవు, నీవు తప్ప మాకు ఆశ్రయము ఎవ్వరూ లేరు అని రాజుతో సహా రాజ్యమంతా దేవుని పాదాల దగ్గర పడ్డారు. ప్రియమైన వారలారా, ఏ మనిషి మనకు సహాయపడినా సహాయపడకపోయినా, ఏ మనిషి మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, ఏ మనిషి మనల్ని ఇదిగో మన భుజాన్ని తట్టి ధైర్యం నింపినా నింపకపోయినా, గుర్తుపెట్టుకోవలసిన విషయం, మన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమైన వారలారా, కష్టాలలో ఉన్నప్పుడు మన కన్నీళ్లు ఆయన పాదాలను తాకగలిగితే ప్రభు మన పక్షాన ఉండి కార్యాన్ని జరిగిస్తాడు. అంత గొప్ప దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు. ప్రియమైన వారలారా, ఆ సత్యాన్ని గ్రహించిన యెహోషాపాతు అతని రాజ్యం అందరూ కూడా దేవుని పాదాల దగ్గర నిలబడి ఏమని వేడుకుంటున్నారో లేఖనాలలోనికి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే 6వ వచనం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకి ఎవరికి బలము చాలదు. వాళ్ళు మాట్లాడిన మాటలు చూడండి, దేవుని ఎంత గొప్ప చేస్తున్నారు, దేవుని ఎంత కనపరుస్తున్నారు. మనము ప్రార్థన చేస్తాం కానీ మన పెదాల వెంట ఇలాంటి పదాలు వస్తాయా? రావు. ప్రియమైన వారలారా, ఏమంటున్నారు తెలుసా? నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి నీ బలము చాలదు అని దేవుని ఎంతగా ఇదిగో గాన ప్రతిగానాలతో ప్రియమైన వారలారా వారికి ఉన్నటువంటి ఆ యొక్క తలాంతులను బట్టి దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. ఆలోచించండి ఒక్కసారి. 8వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నీవిచ్చిన మా దేవుడవు నీవే. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా, ఇదిగో నీవు ఆలకించి మమ్మల్ని రక్షించువదని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిది, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. మా దేవా, మా విషయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మేము ఎటు తోచని దిక్కుతోచని పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నాము. శత్రువులు మా మీదకి దండెత్తి యుద్ధానికి వస్తున్నారు. మాకంత సహాయము చేయగలిగిన ఎవ్వరూ లేరయ్యా, నీవే సహాయకుడు అని దేవుని కాళ్ళు పట్టుకుంటున్నారు. ప్రియమైన వారలారా, అదే 12వ వచనము, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యోధా వారందరూ తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలబడిరి.
ఎప్పుడైతే తమని తాము తగ్గించుకుని రాజైన యెహోషాపాతు కూడా నేను రాజుని అన్న గర్వాన్ని పక్కన పెట్టేసేసి ఇదిగో యోధా రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లలు, తండ్రులు, పెద్దలు అందరూ కూడా యెహోవా సన్నిధిన కూడి నిలిచారట. అలా నిలవగానే వాళ్ళు తమని తాము తగ్గించుకుని నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగా దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, ఎలా నిలబడ్డాడో కూడా మరల మీరు అదే లేఖనాలలోనికి వెళ్ళి మీరు చూడగలిగితే 20వ అధ్యాయము 15వ వచనం, యోధా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, ఎప్పుడైతే తమని తాము తగ్గించుకుని ఇదిగో నీవే దిక్కు అని ప్రార్థన చేశారో వెంటనే దేవుని యొక్క సహాయము ప్రియమైన వారలారా యోధా వారికి అందింది. ఎంతగా అందింది అని అంటే దేవుడే బలపరుస్తూ యోధా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మన జీవితంలో కూడా మనం ఆలోచించవలసినది ఏంటి అని అంటే శ్రమలు మనకి సంభవించినప్పుడు, ఆపదలు మనల్ని ఇదిగో చుట్టుముట్టినప్పుడు మనకు అర్థం కావలసినది ఏంటి అని అంటే మనుషులముగా మనం కృంగిపోకుండా మనల్ని కలిగించిన ఆ సృష్టికర్త వైపు చేతులు చాపి మనము దేవుని సహాయం అడగగలిగితే శ్రమ దినాన మనం కుంగిపోకుండా ఆయన కాళ్ళు పట్టుకుంటే మన పక్షమున నిలబడి మనకు సహాయము చేసేది మన దేవుడైన యెహోవా. అది మనం గ్రహించగలిగితే ప్రియమైన వారలారా, యెహోషాపాతు ఎలాగైతే దేవుడిని ఆశ్రయించాడో, తన తండ్రి ఎలాగైతే ఆస తనకి కలిగినటువంటి ప్రతికూల పరిస్థితులు ఎలాగైతే దేవుని ఆశ్రయించాడో విజయాన్ని పొందుకున్నాడో, యెహోషాపాతు కూడా అలానే చేశాడు, దేవుని దగ్గర నుండి విజయాన్ని పొందుకున్నాడు. ప్రియమైన వారలారా, ఇలా మీరు ఆలోచించి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నా దేవుడు నాకు ఉన్నాడన్న ధైర్యము, నిరీక్షణతో ఆ సమస్యను మీరు ఎదుర్కొనగలిగితే ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు అనుకూలంగా మార్చగలడు. యెహోషాపాతుకి దేవుడు యుద్ధాన్ని జరిగించి విజయాన్ని అనుగ్రహించాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.